జై శ్రీరామ్. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసంబని రాక్షస దళపతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నిన్ను మృంగమని వరముసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే. ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరితో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మబుద్ధి కొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము చొచ్చి వెలివచ్చి విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగిను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మృంగజూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయెను, సాగరమున బడి అసువులు బాసెను. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యసూరుడు. నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను. పిల్లివలె పొంచి మెల్లగా సాగెను, ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను, గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్న. లంకను నేను లంకాధి దేవతను, నీ ప్రాణములను నిలువన దీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొని కపి కిశోరుని. అతి సుందరమీ లంకాపురమని
ముచ్చటబడినే చూడవచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగాగుని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరే గద్దించి చెరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంతగా తన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గోల్చే కొండబండల రక్కసి దొల్లే కనులప్పగించి నోటిని తెరిచే అబలను చంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని. ఓ బల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమెరిగితి ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు ఇది నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరీషుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.